ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో హలో లే పైకి లే. చూడండి, సమాజంలో ఇటువంటి మనుషులు ఉంటారా అని మీరే ఆశ్చర్యపోతారు. చేసిన తప్పుడు పనికి మొహం చూపించడానికి సిగ్గుపడి అటు తిరిగి పడుకున్నాడు. మరికొద్ది క్షణాల్లో ఆ వ్యక్తి ఎవరు అనేది మీకు తెలుస్తుంది. ఇతన్ని చూసిన తర్వాతైనా చాలా మందికి కనువిప్పు కలుగుతుందని మేం ఆశిస్తున్నాము. ఇలాంటి వాటిని మనం అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఎటు తప్పించుకునే అవకాశం లేకుండా పోలీసులతో సహా మనం ఈ స్టింగ్ ఆపరేషన్ ని చేపట్టాం. మేము అనుకున్నట్టుగానే ఇక్కడ సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో ఒక వ్యక్తి వ్యభిచారానికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. చూసావా, లోపలున్నది తన మొగుడని తెలియక ఎంత పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తోందో. అక్కడున్నది నందు అని తెలియగానే తన పరిస్థితి ఏంటంటావ్? ఏముంది మేడం, ఉన్న చోటే అలా కుప్పకూలిపోతుంది. దానికంటే కూడా ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఎందుకు సార్ అతని మొహం కనిపించకుండా కవర్ చేస్తున్నారు? అలా చేయకపోతే అతని ప్రైవసీకి మనం భంగం కలిగించినట్టు అవుతుంది. ఏంటి సార్, సమాజాన్ని భ్రష్టు పట్టించే పనులు చేస్తున్న ఇతనికి మళ్ళీ ప్రైవసీ కూడానా? అతని ప్రైవసీకి మనం ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి సార్? ముందు ఆ ముసుగు తీయండి. అతని మొహాన్ని కవర్ చేయాల్సిన అవసరం లేదు. అతను ఎవరో ఈ ప్రపంచానికి తెలియాలి. అతన్ని చూసి వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నందుకు అతన్ని చూసి అందరూ అసహించుకోవాలి, చీదరించుకోవాలి. అప్పుడు గాని అతన్ని చూసి ఇంకొకరికి బుద్ధి రాదు. తీయండి సార్, ఆ మొహానికి ముసుగు తీసేయండి. ఓకే కానిస్టేబుల్. ఇదేంటి సులోచన, వీడు అక్కడ ఉండడం ఏంటి? శివ, కెమెరా ఆఫ్ చేయొద్దు. అది కాదు మేడం, మన నందు. చూడు శివ, ఇక్కడ లైవ్ నడుస్తోంది. ఇప్పుడు నువ్వు గనక కెమెరా ఆఫ్ చేసావంటే అందరూ మనల్ని తప్పు పడతారు. ఎవరో కావాలని నందుని ఇరుకించేశారు. అదేంటో మనకి తెలియాలి అంటే ముందు లైవ్ ని ఆన్ చేయి. అది కాదు మేడం. డూ వాట్ ఐమ్ సేయింగ్. నేను చెప్తున్నాను కదా, ఇది తప్పు ఒప్పు అనేది కాదు. ముందైతే లైవ్ ని కట్ చేయడానికి వీల్లేదు. రన్ చేయి. అలాగే మేడం. తీసుకురండి. నందు, నువ్వేంటి నందు? నందు, నందు. ఏంటి మేఘనా ఇదంతా? ఏయ్, మాట్లాడించాలు. పోలీస్ స్టేషన్ నాడు. సార్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు. ఏమన్నా మాట్లాడాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాక మాట్లాడదు కానీ పదా. సార్, ఎప్పటి నుంచి ఇలాంటి పని చేస్తున్నారు సార్?
ఒక్క నిమిషం చెప్పండి మేడం. ఇప్పుడు నువ్వు ఆ స్పాట్కు వెళ్లాల్సిన టైం వచ్చింది. వాళ్ళ కారిడార్ నుంచి నందుని తీసుకుని బయటికి రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల నువ్వు కెమెరా తీసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి. నందుని జీప్ ఎక్కించే లోపల నువ్వు అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగేసేయాలి. అక్కడ ఏం అడగాలి, ఎలా ఇబ్బంది పెట్టాలో మొత్తం నీకు చెప్పాను. గుర్తుంది కదా? అయ్యో తెలుసు మేడం. మేఘన ముందే నందుని నువ్వు రెచ్చగొట్టాలి. నీ వైఫే నిన్ను ఎక్స్పోజ్ చేసింది కదా, దాని మీద నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నీ పెళ్ళానికి నీ మీద అనుమానం ఉందా? నువ్విక్కడ ఉంటావని తెలిసే తను ఇదంతా చేసిందా? 10 మంది ముందు నిన్ను ఇరికించినందుకు నీ ఫీలింగ్ ఏంటి? ఇలాంటి ప్రశ్నలతోటి నందుకి ఇరిటేషన్ వచ్చేలా చేయాలి. అర్థమైంది కదా? అలాగే మేడం. ఇలాంటివి ఎన్ని చేయలేదు చెప్పండి. కేవలం నందుని అడగటమే కాదు, మేఘనకి కూడా ఇరిటేషన్ వచ్చేలాగా మాట్లాడాలి. తప్పు చేసింది సొంత మొగుడైనా సరే నేను వదలను అని వీరనారిలాగా ముందుకు తగ్గించిన రిపోర్టర్ మేఘన అని నువ్వు హైలైట్ చేయాలి. అర్థమైంది కదా? మేడం నాకు చెప్పారు కదా, వదిలేసేయండి. ఎలా చేస్తానో ఏం చేస్తానో మీరు చూద్దురు గాని. నువ్వు ఈ న్యూస్ ని ఎంత హైలైట్ చేసావంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంత హైక్ చేస్తాను. ఓకేనా? ఓకే థ్యాంక్స్ మేడం. ఇంకేం ఆలస్యం చేయకు, ఇంకెక్కువ టైం లేదు. ఆల్రెడీ పోలీసులు నందుని బయటకు తీసుకొచ్చారు. ఆ హోటల్ బయటకు తీసుకొచ్చి వ్యాన్ ఎక్కించే లోపల నువ్వు అక్కడికి చేరుకోవాలి. ఓకే మేడం, నేను పక్కనే ఉన్నాను, రెడీగా ఉన్నాను. బార్బీ, ఈ అకేషన్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలుసా? నరకాసురుణ్ణి చంపినప్పుడు జనాలందరూ దీపావళికి ఎలా టపాకాయలు కాల్చి ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఆ విధంగా మనం ఎంజాయ్ చేయాలి. టపాకాయలు ఎంతసేపట్లో తీసుకొస్తాంలే మేడం. కాకపోతే నాకు చిన్న డౌట్. ఏంటి మళ్ళీ ఏం డౌట్ వచ్చింది? ఏం లేదు మేడం, అక్కడంతా జరుగుతుంటే మీరిక్కడ ఎంజాయ్ చేస్తూ టపాకాయలు కాల్చారు అన్న విషయం మేఘనకి గాని నందుకి గాని తెలిసిందనుకోండి, వెంటనే వాళ్ళ అనుమానం మీ మీదకొచ్చేస్తుంది. ఇదంతా చేసింది మీరేనని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు మీ పరిస్థితి ఏంటి మేడం? నేనిక్కడ ఎంజాయ్ చేస్తున్నానని టపాకాయలు కాల్చానని వాళ్ళకి ఎవరు చెప్తారు? కొంపతీసి నువ్వేమైనా చెప్తావా? అబ్బే, నేనెందుకు చెప్తాను మేడం, నాకేం పని? కదా, నువ్వు చెప్పకపోతే మన ఇంట్లో మనం ఎంజాయ్ చేస్తున్న విషయం వాళ్ళకెలా తెలుస్తుంది? ఏ నేను గనక సీసీటీవీ కెమెరాని నా ఫోన్కి లింక్ చేసుకున్నట్టు మన ఇంట్లో కూడా ఏవైనా సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ ఫోన్కి ఏమైనా లింక్ చేసావా? అయ్యో బాబోయ్, నాకేం తెలియదు మేడం. ఏదో నా పిచ్చి డౌట్ ఒకటి అడిగాను, మీరు నా మొహం వాచేలాగా సమాధానం చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా, వెంటనే వెళ్ళి అవన్నీ అరేంజ్ చెయ్యి. అలాగే మేడం. నేను ఇంత కష్టపడి ఇంత ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని ఇరికించింది దేనికి? వాళ్ళు బాధపడుతుంటే అదంతా చూసి ఎంజాయ్ చేయడానికి. అలాగే మేడం, ఇప్పుడే అరేంజ్మెంట్స్ చేస్తాను. సార్ చెప్పండి సార్. సార్ ఎలా జరిగింది సార్? చెప్పండి సార్. చెప్పండి సార్. వెనక ఎవరు రిపోర్టర్ ఇలా చేయడానికి సిగ్గుగా అనిపించలేదా? పని చేస్తున్నారు. చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి. నందు, నందు, అయ్యో నందు, మీరు ఒక రిపోర్టర్ అయ్యండి ఇలా చేయడానికి సిగ్గుగా లేదా? ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఇలా? చెప్పండి సార్. వెనకాల ఎవరైనా ఉన్నారా? అయ్యో ఏంట్రా ఇదంతా? అయ్యో ఇలాంటిదేదో జరుగుతుందని నేను మొదటి నుంచే భయపడుతూనే ఉన్నాను. అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చిన తాయెత్తు ఇక్కడే పడిపోయినప్పుడే అయ్యో ఇలాంటిదేదో జరగబోతుందని అనుకున్నానురా. నేను అనుకున్నట్టుగానే జరిగింది. ఏంట్రా నీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంట్రా నందు? ఊరుకోమ్మా. అత్తయ్య చూడండి అత్తయ్య, నందుని ఎలా తీసుకెళ్తున్నారో చూడండి అత్తయ్య. అత్తయ్య మీరు చెప్పండి అత్తయ్య, నందు అలాంటి వాడా? చెప్పండి అత్తయ్య. అయ్యో నందు అలాంటి తప్పు చేస్తాడా? మీరైనా చెప్పండి అత్తయ్య, చెప్పండి. సులోచన, ఇదంతా ఎవరో కావాలని చేసిన పని. బాధపడకమ్మా, దేవుడు ఉన్నాడు సులోచన, మనకు మంచిగా చేస్తాడు, భయపడకు. ఇంకెక్కడి దేవుడు అత్తయ్యా, జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది. ఇప్పుడు మనల్ని ఏ దేవుడు మాత్రం కాపాడుతాడు? ఏ దేవుడు మనల్ని రక్షిస్తాడు?
పోవాల్సిన పరువు మొత్తం పోయింది. చూడండి అత్తయ్య, ఒక దొంగని తీసుకెళ్ళినట్టు ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్ 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 మీరు శుభోదయం పత్రిక స్టార్ రిపోర్టర్ కదా? మీరే ఇలాంటి పనులు చేయడం నిజంగా షాకింగ్గా ఉంది మిస్టర్ నందు. చెప్పండి, మీకు ఫస్ట్ నుంచి ఈ అలవాటు ఉందా? ఆ అమ్మాయి మీకు ఎప్పటి నుంచి పరిచయం? ఎప్పుడు మీరు ఇదే హోటల్కి వస్తూ ఉంటారా, లేకపోతే వేరే హోటల్ రూమ్కి వెళ్తూ ఉంటారా? చెప్పండి నందు గారు. చెప్పండి. ప్లీజ్ తప్పుకోండి, తప్పుకోండి. మీరుండండి సార్. ఆయన స్టార్ రిపోర్టర్. ఇలాంటి స్టింగ్ ఆపరేషన్స్ చాలా చేసి చాలామంది విఐపీల్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ఈరోజు ఈయనే దొరికిపోయారు. ఇంతకంటే సెన్సేషన్ న్యూస్ ఏముంటుంది చెప్పండి? హ, ఒకసారి అందరికీ పరిచయం చేద్దాం. మీరు కాస్త ఆగండి సార్. చెప్పండి నందు గారు, మీకు ఎప్పటి నుంచి ఈ అలవాటు ఉంది? మీకు ఈ అమ్మాయితోనేనా, ఇంకా చాలామంది అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయా? బహుశా మీరు ఫస్ట్ టైం ఇలా దొరికిపోయినట్టున్నారు. చూస్తుంటే మొహమాట పడుతున్నట్టున్నారు. పర్వాలేదు, చెప్పండి సార్. ఎంతో మందిని ఎన్నెన్నో ప్రశ్నలు అడిగి మీరు సమాధానాలు రాబట్టారు కదా. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నారు. చెప్పండి నందు గారు. జస్ట్ స్టాప్ ఇట్. ఎందుకు నోరు మూసుకోవాలండి? మీరు తప్పు చేయంగాలేంటి మేం ప్రశ్నిస్తే తప్పొచ్చిందా? చెప్పండి, మొహం అటు పడకండి సార్. మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పరేంటి? మౌనంగా ఉంటే మీరు తప్పు చేసిన వారు కాదనుకుంటున్నారా? మౌనం అంగీకారం అంటారు. అంటే మీ మౌనాన్ని మేము అంగీకారంగా తీసుకోవచ్చా? మీరు రెగ్యులర్గా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారా? తనెప్పుడు రెగ్యులర్గా మీతో పాటు తిరుగుతూ ఉంటుందా, లేదంటే ఏదైనా బ్లాక్మెయిల్ చేసి మీ అవసరాలకి వాడుకుంటున్నారా? కమాన్ సార్, చెప్పండి. స్పీక్ అవుట్. వదినా, 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 ఎంత ఘోరం జరిగిపోయింది. అందరూ కలిసి అన్యాయంగా నా కొడుకుని ఈ కేసులో ఇరికిస్తున్నారు. వాడు ఏ తప్పు చెయ్యడు. వాడు మేలిమి బంగారం. పరాయి ఆడదాన్ని అమ్మలా చూడటమే తప్ప ఏ రోజు ఒక్కరిగా చూసింది లేదు. అటువంటి నా బిడ్డని ఈ రోజు 10 మంది ముందు నిలబెట్టి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే అయ్యో, నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. నా వల్ల కావడం లేదు. భగవంతుడా, ఎందుకయ్యా, ఎందుకు నా బిడ్డకి ఇలాంటి శిక్ష విధించావు? ఈ దారుణాల్ని చూసే కంటే నాకు చావైనా ప్రసాదించు తండ్రి. వదినా, బాధపడకండి వదినా. నందుకేం కాదు. నందు ఏ తప్పు చేయడు. నా మాట వినండి. తను కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. నా మాట వినండి. ఏడవకండి. మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. ఇదంతా నీ వల్లే జరిగింది. నానమ్మ, ఎవరు నీకు నానమ్మ? ఈ రోజు నుంచి నేను మీకు నానమ్మని కాదు, మీరు నాకు మనవలు కాదు. అసలు మీకు నాకు ఏ సంబంధం లేదు. ఇదంతా మేఘన వల్లే జరిగింది. తనే ప్లాన్ చేసి నా కొడుకు నీ కేసులో ఇరికించింది. అదేంటొదినా, చూస్తూ చూస్తూ తన భర్తని ఏ ఆడపిల్లైనా ఇలాంటి కేసులో ఇరికిస్తుందా? మీరేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు. ఏది ఆవేశం? నేనంతా ఆలోచించే మాట్లాడుతున్నాను. పక్కాగా ప్లాన్ చేసుకుని ఇదంతా చేసింది
నందు స్టింగ్ ఆపరేషన్ కి వెళ్ళిన విషయం మేఘనకి తెలుసు. వాడు సక్సెస్ అయితే ఎక్కడ తనకన్నా వాడికి ఎక్కువ పేరు వస్తుందేమోనని కుళ్ళతోనే కావాలని ఇదంతా ప్లాన్ చేసింది. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు వెళ్ళొద్దు అని. నా మాటని పెడచెవిని పెట్టి సరాసరి వెళ్ళిపోయింది. నిజంగా తనకి స్టింగ్ ఆపరేషన్ ఉండుంటే ముందుగానే నందుకి చెప్పాలి. నందుకి చెప్పలేదు. వాడు వెళ్ళాక తను ప్లాన్ చేసి వాంటెడ్ గా వాడిని పోయి ఇరికించింది. నా బిడ్డ ఎప్పుడూ తప్పు చేయడు. అలా తప్పు చేసేవాడి అయితే ఈరోజు మేఘని ఇంటి కోడలుగా వచ్చుండేదే కాదు. అత్తయ్య, అయిపోయింది అత్తయ్య. ఈ ఇంటి పరువు మర్యాద మట్టి కలిసిపోయాయి. ఇప్పటి వరకు నా కొడుక్కి ఒక గొప్ప పేరుండేది. మన నందుని ఒక హీరోలా చూసేవారు. ఇప్పటి నుంచి వాళ్ళందరూ ఒక విలన్లా చూస్తారు. ఏ తప్పు చేయకపోయినా ప్రతి ఆడది ఇప్పుడు వాడిని అసహించుకుంటుంది. భర్త పోయి 2 పిల్లలతో ఉన్న ఆడదాన్ని పెళ్లి చేసుకుని వాడి గొప్పతనం చాటుకున్నాడు. ఇప్పుడు వాడి త్యాగం, వాడి గొప్పతనం అన్నీ మంట కలిసిపోయాయి. ఇదంతా మేఘన చేసింది. మోసపోయాం అత్తయ్య, నిలువున మోసపోయాము. మొదటి నుంచి ఆ పిల్ల వద్దని చెప్తూనే ఉన్నాను. కానీ వాడు నా మాట వినలేదు అత్తయ్య. చివరికి నన్ను కూడా కన్విన్స్ చేశాడు. నేను కూడా ఆ మేఘన మాటలు విని మోసపోయాను. ఆఖరికి ఎలాంటి పని చేసిందో చూడండి అత్తయ్య. అది బాగుపడదు. నా కుటుంబానికి వారసుడు లేకుండా చేసింది. ఇప్పుడు నా కొడుకుని 10 మందిలో తలెత్తుకునే విధంగా చేసింది. ఊరుకో. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఆ పాపిష్టిది మన ఇంటి కోడలైంది. ఇదంతా మనం చేసుకున్న పాపం. ఇది మన కర్మ. ఇది మన తలరాత. మీరు ఇక్కడికి వస్తున్నట్టుగా బహుశా మీ ఆవిడకి తెలిసినట్టు లేదుగా నందు గారు. తెలుసుంటే ఈ స్టింగ్ ఆపరేషన్ చేసుండేది కాదు కావచ్చు. మీ భార్య మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పింది కదా. దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటి నుంచి మీ భార్యకు మీ మీద అనుమానంగా ఉందా? మిమ్మల్ని ప్లాన్ చేసి బాగా ఇరికించినట్టుంది. దీనికి మీరు బాధపడుతున్నారా నందు గారు? ప్లీజ్ తప్పుకోండి. చెప్పండి నందు గారు. ఏం మాట్లాడండి. నందు గారు చెప్పండి. అలా మౌనంగా ఉంటే ఎలా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. నందు గారు చెప్పండి. సార్ చెప్పండి నందు గారు. చెప్పండి సార్. నందు గారు. మేడం మేఘనా గారు, మీరు ఇలాగే స్టింగ్ ఆపరేషన్ చేసి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. మరి ఈరోజు మీ భర్త విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? మీకు ఒక న్యాయం, బయట జనాలకి ఒక న్యాయంలా లేకుండా మీ భర్తను మీరే పట్టించారు. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పండి మేడం. చెప్పండి మేడం. నందు, ఒక్కసారి ఇటు చూడు ప్లీజ్. నందు కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. చెప్పండి. ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై పోయే వేడుకలో జరిగినది ఇంతేనా?
ఇంతేనా బార్బీ కమ్ ఆన్ బార్బీ. మేడం, ఇలా టైం కాని టైంలో మీరిలా బాంబులు చిచ్చుబుడ్డులు కాలుస్తూ ఉంటే చూసేవాళ్ళు మీకు పిచ్చెక్కిందనుకుంటారు. వాళ్ళకేం తెలుసు బార్బీ, నా ఆనందం ఈ రోజు కోసం ఎంత ఎదురు చూశానో నీకు తెలుసు కదా. దీన్ని సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? కమ్ ఆన్, నువ్వు కూడా ఎంజాయ్ చెయ్యి. మేడం, ఎవరైనా పోయి పోలీస్ కేసు పెడతారేమో మేడం. ఇలా చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మన మీద న్యూసెన్స్ కేసు పెట్టినా పెడతారు. హలో, నా మీద న్యూసెన్స్ కేసు పెట్టే దమ్ము ఎవరికుంది? కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్. కమ్ ఆన్. చూడడానికి అమాయకురల్లా కనిపిస్తూ ఎంత పని చేసిందో చూసావా సులోచన? ఎందుకు బామ్మ అమ్మని మీరు తిడుతున్నారు? అమ్మ ఏం తప్పు చేసింది? తప్పు చేసింది నాన్న, దానికి ఎందుకు అమ్మని తిడుతున్నారు? విన్నావా సులోచన? తప్పంతా మనవాడిదేనట.